వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం జరిగిన జిల్లా వైసీపీ 9వ అధ్యక్షునిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో కొండపి వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోన్నదని అన్నారు. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి వైసీపీ కార్యకర్త వద్ద బ్లూ బుక్ ఉంటుందని, టీడీపీ నాయకులకు సరైన గుణపాఠం చెప్తామని అన్నారు. ఎమ్మడబడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మీరు కల్పిస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళా ఎలక్షన్ వచ్చే లోపల 2029లో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఒక బ్లూ బుక్ ఉంటుంది. ఆ బ్లూ బుక్ లో ఏమేమి రాసుకుంటామో అప్పుడు చూపిస్తాం. మీరు ఒక రెడ్ బుక్ పెట్టుకుంటే ప్రతి గ్రామానికి ఒక బ్లూ బుక్ మేము పెట్టుకొని దెబ్బకు దెబ్బ తీస్తాము, మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి అందరం కూడా ఐకమత్యంగా ఉందాం. ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా శివయ్యకు మనం పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. శివయ్య, నువ్వు చెప్పినట్టు, నువ్వు ఆశించినట్టు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు, మన జనవృధ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతోనే నీకు ఈ బాధ్యతలు అప్పగించారు. నువ్వు ఇచ్చినటువంటి మాట ఏదో ఉందో 8 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. బూచేపల్లి కుటుంబం ఈ రోజు ముందుకు వచ్చింది. అన్ని బాధ్యతలు వారు మోసుకుంటా ఉన్నారు. అన్ని తెలుసు, ఇబ్బంది పెడతారు. వ్యాపార పరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, అమ్మను కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానివ్వండి, ఎమ్మెల్యేగా కానివ్వండి, ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి తీసుకుంటున్నటువంటి విషయంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కళ్ళు కూడా వాళ్ళ మీద ఉంటాయి. అయినా కూడా మనందరం కూడా శివయ్యకు వెన్నంటి ఉంటాం, శివయ్య నాయకత్వంలో ముందుకు పోతామని చెప్పి కూడా మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి మనందరి తరఫున ఈ రోజు జగనన్నను మళ్ళా 2029లో ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. కార్యకర్తలని ఖచ్చితంగా ఏదైతే మరి నష్టం జరిగిందో గత 5 సంవత్సరాల కాలంలో అన్ని గమనించుకున్నాం, అన్ని నేర్చుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలకు పెద్ద వేసి మీ ఆశీస్సులతోటి మీరండగా ఉంటేనే ఈరోజు మేము పచ్చగా ఉంటాం. మేము ఎక్కడ పోటీ చేయాలనేది మాకు అప్రస్తుతం. వారు ఎక్కడ పడితే అక్కడ పోటీ చేస్తాం, లేదంటే లేదు. కానీ జగనన్న ముఖ్యమంత్రిగా చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటూ వేలాది సంఖ్యలో తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి పాదాభివందనం తెలియజేసుకుంటూ జై జగన్, జోహార్.